గురు ద్రోణాచార్యరే, రాక్షసులు వచ్చేస్తున్నారు, రాక్షసులు వచ్చేస్తున్నారు, రాక్షసులు వచ్చేస్తున్నారు. రాక్షసులా? పరిగెత్తండి, పరిగెత్తండి, రాక్షసులు వచ్చేస్తున్నావు, పరిగెత్తండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి, రాక్షసులు వచ్చేస్తున్నావు, పరిగెత్తండి, పరిగెత్తండి, పారిపోండి, రాక్షసులు వచ్చేస్తున్నావు, పారిపోండి. ఈ రాత్రిపూట ఇలా దౌర్జన్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీరందరూ వెంటనే వెనక్కి వెళ్ళండి, లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మా దారి కట్టుకు రావడం అసలు ఏం బాగోలేదు. నా పేరు రాక్షస సింగ. దొంగతనాలు చేయడం, లాక్ అవడం ఇదే మా గుర్తింపు. దాడి చేయండి మిత్రులారా. గురు ద్రోణాచారి గారు, నేను మళ్ళీ వస్తాను. రేపొద్దున దాకా వేచి ఉంచండి. మీరు ఇంతవరకు ఎప్పుడో చూడండి రేపు జరగబోతోంది. గురు ద్రోణాచారి గారు, నేను వచ్చేసాను. రాక్షస సింగ, నువ్వు మళ్ళీ వచ్చావు. నన్ను అవమానించినందుకు పగ సాధిస్తానికి వచ్చాను. నా సైతాన్ మేఘాల్ని నేను ఉదయాన్నే లేపగలను. అందుకే రాత్రి పూట మిమ్మల్ని వదిలేశాను. ఇవాళ ఈ క్షణమే నేను నీ ఆశ్రమంలోనే ఇవాళే నిన్ను అంతం చేస్తాను. చింగలా చింగలా, సైతాన్ మబ్బులు బయటికి రావాలి. వచ్చి సింగాకి నాట్యమాడండి. చింగలా చింగలా చింగలా. మేఘాల్లో చక్రవ్యూహమా? నేను బయటికి వెళ్ళి చూపిస్తాను. హస్తినాపురం యువరాజు భయపడ్డారా? భీమా, ద్రోణాచార్య శిష్యులు భయపడ్డారు. భయపడాల్సింది కూడానే. ఎందుకంటే మీరందరూ చింగ మబ్బులోనే దాగి ఉన్నారు. ఏ దిశ వైపు వెళ్ళినా సరే ఏదో ఒక జీవి అక్కడ ఉంటుంది. కావాలంటే ప్రయత్నించుకోండి. బాలకులారా, బాణాలు వదలటం మానండి. నా సైతాన్ మబ్బులు ఒక్కటి కూడా నా దగ్గరికి రానియకుండా ఆపుతుంది. సింగా లాంటి అధర్ముడితో యుద్ధం చేయడానికి మనం ఇంకా కొంచెం ఆలోచించాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, వినండి.
మొత్తానికి బయటపడ్డాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి? నా వెనకాలే రండి. ఆ మేఘాల్ని ఆశ్రమం నుంచి బయటికి పంపించడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఈ చోటు ఎవరిదయ్యుంటుంది? ఈ గుహ వెనకాల ఉన్న గ్రామంలో ఉండే వాళ్ళవి. వాళ్ళవని అటువైపు పెట్టుకున్నారు. ఇది మాత్రమే లోపలికి బయటికి వచ్చే దారి. సొరంగం తవ్వడానికి ఇది ఒక మంచి చోటుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆశ్రమం ఎదురుగానే ఉంటుంది. కాస్త ఆగండి. సహోదరులారా, మన ఆశ్రమం దగ్గరికి వచ్చేసాము. సైతాన్ మేఘాలు మనకి పైనే ఉన్నాయి, చూడండి. నా సైతాన్ మబ్బులు అందరినీ నా వశపరుచుకున్నాయి. ఏ సింగ రాక్షసుడా, నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని అడ్డుకో చూద్దాం. ఇంకా ఆలోచిస్తావేంటి? అడ్డుకో చూద్దాం. వాళ్ళని వెంబడించండి, వదిలిపెట్టద్దు వాళ్ళని. పరిగెత్తండి. నా సైతాన్ మబ్బుల్ని ఈ పిల్లలు నాశనం చేశారు. ఇప్పుడు మీరు అంతమయ్యే సమయం వచ్చింది. ఆక్రమించండి. నా శైతాన్ మబ్బులు వీళ్ళని ఓడించలేనప్పుడు మనం మాత్రం వీళ్ళని ఎలా ఓడిస్తాము? పారిపోండి.